హలో ఎవ్రీవన్. ఈరోజు వంకాయ బజ్జీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయాల్సిన రెసిపీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో దానికోసము ఆల్రెడీ నేను వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేసుకోకపోతే వంకాయ కలర్ మారే ఛాన్స్ ఉంది. సో వంకాయ ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళలోనే వేసుకోండి. దానికోసము టమోటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఒక దబర్లో వేసుకొని వంకాయలు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను పక్కన. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అది కూడా వేసుకొని మనము కూరగా సరిపడా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మనకి వంకాయలు ఉడికే సరిపడా మామూలుగా వాటర్ కూడా వంకాయలు ముక్కలు మునిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగో నేను చూపించిన విధంగా. సో అవన్నీ ఉడకబెట్టేసుకొని ఈలోపు మనం పోపుకు రెడీ చేసుకుందాము. పక్కన బాండీ పెట్టుకొని బాండీలో ఎప్పుడైనా వంకాయ పుల్లగూర అంటే మనం పప్పు వేయడం లేదు కాబట్టి ఇందులో కొంచెం నూనె ఎక్స్ట్రా వేసుకుంటేనే బాగుంటుంది. సో ఆల్రెడీ పొక్కు బొలిసి పెట్టుకున్నాను నేను. తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. అందులోకి 1 టీ స్పూను ఆవాలు, సగం టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక చిటికెడు అంత మెంతులు వేసుకున్నా అన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్, 2 ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకున్నాను, కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన దాకా వేపుకోవాలి. ఈలోపు మన వంకాయలు కూడా ఉడికిపోయి ఉన్నాయి. వాటిని స్మాష్ చేసుకుందాము. ఇలా ముద్దకంతో మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి. నీళ్ళు అసలు ఉండకూడదండి. నీళ్ళు లేకుండా చేసుకుంటే బజ్జీ బాగుంటుంది. లేదంటే నీళ్ళుగా అట్లా ఉంటుందన్నమాట. మనకేందంటే కొంచెం లైట్గా ఉన్నా చాలు అడుగున. నేను ఎండిపోయేటప్పుడు కనిపిస్తుంది కదా, అసలు నీళ్ళే లేదు కదా, బాగా దానికి సరిపోయిందనమాట. పప్పులాగా వాటర్ లేకుండా బాగా అంతా కూడా ఉడకబెట్టేసుకొని అంతా ముద్దకంతో ఎనిపేసుకుంటున్నాను. ఈలోపు మన తిరగమాత కూడా ఫ్రై అయ్యి వచ్చింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా అంతా కూడా కలిపేసుకోవాలి. అప్పుడే అంటే మనకు కొంచెం సేపు కానీ ఆ తిరగమాతలో మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్నదంతా కూడా వేగితే ఆ ఫ్లేవర్ తిరగమాతలో ఉండే ఫ్లేవర్ అంతా కూడా మనకి బజ్జీకి పడుతుంది. అప్పుడే ఇంకా మరెంతో రుచిగా ఉంటుంది వంకాయ బజ్జీ అనేది. సో మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఎంతో కమ్మనైన వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. మూత పెట్టేస్తే ఆ చెమ్మ కూడా ఏమన్నా ఉన్నా కూడా మొత్తం అనేది అది డ్రై అయిపోయి మనకి కర్రీ అనేది బాగుంటుంది. ఇది సంగట్లోకైనా, రైస్లోకైనా, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఓసారి ట్రై చేయండి. మరెన్నో రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.